ఈ దినపు దేవుని యొక్క మాట లేవియా కాండము 25వ అధ్యాయము 21వ వచనము. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. దీవెన దేవుడు ఆది కాలం నుంచి కూడా తన ప్రజలైనటువంటి వారిని దీవించాలని అనుకుంటున్నాడు. లేఖనం అయితే చెప్తుంది, నా మాట శ్రద్ధగా విని వాటిని గైకుంటే గనక ఈ దీవెనలన్నీ మీకు కలుగుతాయని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు కలుగును అని చెప్తున్నాడు. మలాకీ గ్రంథకర్త అంటున్నాడు, విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరిస్తాను అంటున్నాడు. అయితే మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన మాట శ్రద్ధగా విని ఆయనను అనుసరించడం ద్వారా ఈ మెండైనటువంటి దీవెనలు ఆయన మనకు అనుగ్రహింపజేసేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం అందరము కూడా ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మాటను అనుసరించి ఆయన ఇచ్చేటువంటి దీవెనలు మెండుగా